ఈ కొయ్యేడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్ ఆయన ఒక నిమిషం మాట్లాడతాడు, మాట్లాడండి. ఫస్ట్ మీడియా మిత్రులకు, ఇక్కడ నాతో ఉన్నట్లాంటి ఆఫీసర్స్కు అందరు కూడా నా తరఫున లాసలా. అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవ సరంతిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. జాతీయ కార్యదర్శి ఎవరు ఉన్నారు ఇప్పుడు? కేశవరావు తర్వాత ఇప్పుడు ఎవరు కొనసాగుతున్నారు? ఇప్పుడు అది మా దగ్గరికి అయితే రాలేదు అట్లాంటి ఏమో, ఇప్పుడు ఎవరు అనేది తెలియదు. అంటే మీరు ఎవరు చెప్పి సరెండర్ అయ్యారా? అంటే పార్టీకి చెప్పి సరెండర్ అయ్యారా, లేకుంటే మీ అంతలు మీరు వచ్చారా, లేకుంటే స్టేట్ ఇచ్చిన పిలుపు మేరకు బయటకు వచ్చారా? ఎట్లా? మేము పార్టీకి చెప్పే వచ్చినాం. పార్టీకి చెప్పి మేము సరెండర్ పోతున్నాం అని చెప్పే వచ్చినాం. అట్లాంటిది ఏం లేదు, మాకు అవసరం లేదు. అట్లాంటి పోరాటం కూడా అక్కడ అవసరం లేదు. సార్, కేటీఆర్ గారు మాట్లాడుతూ కాకి బుక్ కావచ్చు, ఇట్లా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటారా, లేక ఫర్దర్ ఎలా వెళ్ళి? ఇప్పుడు ఇది సందర్భం వేరు, సమయం వేరు. అది ఏ సందర్భం క్వశ్చన్ అడగాలి కానీ అది రామాయణంలో పిడికలు పెట్టి చేస్తా అంటే ఎట్లా? సార్, అందుకే మేము అడిగాను సార్, వేరే క్వశ్చన్ అడగాల్సి లేదు. అవసరం అది నాకు తెలియదు కదా ఏ క్వశ్చన్ అడుగుతున్నావు. దీనికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు ముచ్చాకి సోమద ఎలియాస్ ఎర్రాల్, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబరు, అట్లాగే సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీ సెక్రటరీ, చాలా ఇంపార్టెంట్ పర్సన్, మాట్లాడతాడు. మేము పర్వతం ముందు లుంగి ప్రజా జనజీవనంలో కలిసి పనిచేయాలని మేము కోరుకుని ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాము. ఈ సిలిండర్ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరు అధికారులు కానీ మీడియా కార్మికులు కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరకు మేము లాల్ సలాం. మేము ఇక్కడ వచ్చిన విషయం అంటే మేము ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము.